అందరి తరపున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వర్తించడానికి ఆలోచన చేసి తన తల్లి కోసం పైలోకా నుండి సంతోషిస్తుందనేటువంటి నమ్మకంతో ఆమె అభిమానులందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగించేదానికోసం విజయ చాముండేశ్వరి గారు వారి కుమార్తె చేసిన ఈ సహకారాన్ని కూడా అందరూ అభినందించాలి. అన్నిటికీ మించి చిన్నపిల్లవాడైన సంజయ్ ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని కూర్చి మనకు అందరికి కూడా చాలా సంతోషాన్ని కలిగించారు. ఎవరు చేయలేరు ఇలా. బయట పెట్టినటువంటి సావిత్రి గారి ఫోటోలు కానివ్వండి, స్టేజ్ మీద కానివ్వండి, స్టేజ్ ముందు కానివ్వండి, ఇప్పటివరకు మాట్లాడినటువంటి వక్తలు ఎవరైతే ఉన్నారో వారి సెలక్షన్ కానివ్వండి, కళాకారులు కానివ్వండి, ఆ 90 మంది పిల్లల్ని ఇక్కడ చూపించడం కానివ్వండి, ఎవరికి కూడా సాధ్యం కాదు. అది ఈ రోజున సంజయ్ కిషోర్కి ఒక్కడికి మాత్రమే కూడా సాధ్యం కాదు. అది ఈ రోజున సంజయ్ కిషోర్కి ఒక్కడికి మాత్రమే సాధ్యమైందని చెప్పగలను. అంతేకాకుండా ఇక్కడే కూర్చున్నారు అమ్మాయిలు, మా అశ్విని దత్ గారి కుమార్తెలు. అశ్విని దత్ గారి సహకారంతో వారి కుమార్తెలు ఇద్దరు అల్లుడు కలిసి మహానటి సినిమా నిర్మిస్తున్నారు అన్నప్పుడు ఎట్లా చేస్తారో, ఆమె లాంటి నటిని ఎక్కడ పట్టుకొస్తారని చెప్పిన ఆలోచించడం జరిగింది. చూసాం. సావిత్రి గారిని మళ్ళీ బతికించారండి వాళ్ళు. మరణించిన సావిత్రి గారిని మళ్ళీ బతికించారు. మహానటి అంటే ఎలా ఉండేది, ఆమె ఏంటి, ఏ కష్టాలు పడింది, బాధలు పడింది, ఎన్ని నష్టాలు పడింది, ఆమె ఎంత దానగుణం ఉన్నది, ఎంత మంచి చేసింది, మానసికంగా ఎంత కుంగిపోయారు, శారీరకంగా ఎంత బాధ అనుభవించారు అనేటువంటిది. ఇందా మురళీమోహన్ గారు చెప్పారు, ఆమెకు చివరి యాత్ర అందరూ సహకరించలేదని. నేను చెప్తున్నాను, నేను కోరుతున్నాను ఈ సభ నుండి, రవీంద్ర భారతి నుంచి, మీ అందరి ద్వారా, పత్రికలు, మీడియా వారి అందరి ద్వారా, మా బొల్లేని కృష్ణయ్య గారు, అలాగే సావిత్రి గారి కుటుంబ సభ్యులు చాముండేశ్వరి గారు, ఆ భర్త గోవిందరావు గారు, అలాగే మా సంజయ్ కిషోర్, ఒకటి కోరుతున్నాను, నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను, కోరిక కూడా కాదు. ఎంతోమంది మగవాళ్ళకి పద్మశ్రీలు ఇస్తారు, పద్మభూషణలు ఇస్తారు, భారతరత్నాలు ఇస్తారు, ఎన్నెన్నో చేస్తుంటారు కదా, దాదాసాహెబ్ సాహెబ్ పాల్కే అవార్డ్స్ ఇస్తుంటారు, ఎంతోమందికి ఇచ్చారు కదా. సావిత్రి గారికి ఎందుకు ఇవ్వలేదని చెప్పి నేను ఇప్పుడు అడుగుతున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చెప్పి రాజధానిలో సావిత్రి గారి కోసం ఒక నిర్మాణాన్ని చేపట్టవలసిందిగా కోరదలుచుకున్నారు. తప్పనిసరిగా సంజయ్ కిషోర్ సహకారంతో, మా కృష్ణయ్య గారి సహకారంతో తప్పనిసరిగా జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకు ఇవ్వకూడదండి? ఆమె అంత చక్కగా నటించినప్పుడు, నటనలో జీవించినప్పుడు, అంత అందమైనటువంటి ఒక మహానటి. ఈరోజు ఆ ఫోటోలు చూస్తూ ఉంటే కళ్ళు తిప్పుకోలేకపోతున్నాం. అసలు లోపలికి రావాలనిపించిన ఫోటోలో చూస్తూ ఉంచున్నాను నేను. తర్వాత నేను లోపలికి వచ్చాను. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇదంతా కూడా చూసినప్పుడు, మహానటి సావిత్రి సినిమా చూసినప్పుడు, అమ్మాయి ఎవరైతే ఉన్నారో కీర్తి సురేష్, ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం నిజంగా చాలా చిన్నపిల్ల, ఎలా ఉంటుంది, ఆ పోలికలు ఎలా వస్తాయి అనుకున్నాం. కానీ తన నటన ద్వారా మనకు ఆ లోటు లేకుండా నటించింది అమ్మాయి. ఇవాళ అమ్మాయి ఎక్కడ చూసినా కూడా ఆ కీర్తి సురేష్ చాలా సినిమాల్లోకి వచ్చింది. కేవలం అమ్మాయి నటన నేను అనుకోవట్లేదు, ఏమని అనుకోనియండి. సావిత్రి గారి యొక్క నటించడం వల్ల, సావిత్రి గారి పాత్ర చేయడం వల్ల, ఈరోజు అమ్మాయిలు ఇద్దరు, అశ్విని దత్ గారు అమ్మాయిలు ఇద్దరు సినిమాను నిర్మించడం వల్ల అంత మంచి పేరు అమ్మాయికి వచ్చి, చాలా సినిమాల్లో అవకాశం వచ్చి, అంత చిన్న వయసులో ఏ పెద్ద నటులకు రానంత అవకాశం వచ్చి, ఇవాళ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తూ ఉంది, కాఫీలకు టీలకు కూడా అమ్మాయి. అందరూ చూస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, మనం అందరం కూడా ఒక్కసారి, నేను ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడటం బాగుంది, చాలా మంచి కార్యక్రమాలు ఉన్నాయి. నేను తెనాలి నుంచి వచ్చాను ఈ ప్రోగ్రాం కోసం, పొద్దున బయలుదేరి బై రోడ్డు. మళ్ళీ నేను తెనాలికి వెళ్ళాలి, రేపు పొద్దున చాలా ఫంక్షన్స్ ఉన్నాయి నాకు, రేపు సాయంత్రం ఎల్లుండి కూడా. అయితే ఈ రోజున నేను కోరేది ఏంటంటే, ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలు ఇద్దరు కూడా, అటు తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఖచ్చితంగా సావిత్రి గారిని గుర్తు తెచ్చుకునే విధంగా 90 ఏళ్ళు కూడా వచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇరువురు ముఖ్యమంత్రులు కూడా ఆమెను గుర్తించాలని, ఆమె పేరుతో అవార్డులు ప్రకటించాలని, ఆమెకు భారత రత్న ఇవ్వాలని చెప్పనని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇంత ముసలిమని పాట పాడమని అడగొచ్చా? ఒక పాట చెప్తా, పాడ ఏదో రమ్మనండి.
నిన్ను చూడని నన్ను పాడని పాడు మిగిలింది ఇలా ఉండిపోని నీ చెంతలే పాడవై నా గొంతు రావడం లేదు. తర్వాత డాక్టర్ చక్రవర్తి లేదు కూడా బాగుంటుందండి పాట. నీవు లేక వీణ పాట కూడా పలుకులేని అన్నదేని చాలా పాటలు ఉన్నాయి. నాకు ఏజ్ అయిపోయింది, రెండోదేమో వణుకు వస్తుంది, పాటే మీరందరు నవ్వుతారు. నేను మాటలు చెప్పేదాన్ని, మాటలు చెప్తానని అభిమానులు ఉన్నారు, పాట పాడితే అభిమానం కాతే ఎగిరిపోతుంది. నమస్కారం అండి. పాడరా విజయలక్ష్మి ఇద్దరున్నారు, పాడండి. సంజయ్ ఇట్రానన్నా. కృష్ణయ్య గారు, మన సంజయ్కి ఒక అమ్మాయిని చూస్తానన్నానండి, ఒప్పించాలి మీరు తప్పనిసరిగా. అదేమంటే సావిత్రి గారు లాంటి అందమైన అమ్మాయి కావాలి, సావిత్రి గారు లాంటి మంచి మనసు ఉన్న అమ్మాయి కావాలంటే ఎక్కడ పట్టి రావాలండి నేను? కాబట్టి పైన సావిత్రి గారు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా ఒక మంచి అమ్మాయిని చూసి త్వరలో పెళ్లి చేస్తానండి, ఇది చెప్పగలను.